సో ఇది వచ్చేసి 2015 మోడల్ స్విఫ్ట్ ZXi ఓన్లీ 56,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 575 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో పర్టికులర్గా ఈ వెహికల్ చూసుకున్నట్లయితే దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ZXi అండి. సో ZXi అప్పట్లో చాలా తక్కువ రావడం, ఎందుకంటే దీంట్లో మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్తో పాటు మనకి ABS, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఫీచర్స్ వస్తాయి. సో టాప్ ఎండ్ మోడల్ ఇది. సో టాప్ ఎండ్ మోడల్లో మనకి టాప్ ఎండ్ మోడల్లో దొరకడం కొద్దిగా కష్టమే స్విఫ్ట్లో, అంటే లైక్ 12, 13, 14, 15లో. సో ఒకటే వెహికల్ అవైలబిలిటీ ఉంది. సో వెహికల్ అయితే ఇక్కడ ఉన్న పర్టికులర్ వెహికల్ అయితే కలర్ ఎక్స్టీరియర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది, దాని డౌట్ లేదు. టైర్స్ మాత్రం మనకి ఒక 60 to 70% ఉన్నాయండి. సో అలవెల్స్ కూడా ఉన్నాయి, కూడా చూడొచ్చు. ఇది వచ్చేసి 2018 మోడల్ స్విఫ్ట్ VXi ఓన్లీ 25,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. సో తక్కువ తిరిగింది అనమాట వెహికల్. దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఓన్లీ 25,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. ప్రైస్ వచ్చి 690 చెప్తున్నారు, నెగోషియబుల్ అవుతుంది. సో VXi కాబట్టి మనకి 18 మోడల్ కాబట్టి మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. అండ్ అది కాకుండా మనకి ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయండి, 2 ఎయిర్ బ్యాగ్స్ దీంట్లో. అండ్ వెహికల్ అయితే మీరు చూడొచ్చు, వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుంది. అండ్ టైర్స్ కూడా మనకి 80 to 90% టైర్స్ ఉన్నాయి, 90% వరకు టైర్స్ ఉన్నాయి. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. సో మనకి స్విఫ్ట్ వెహికల్ తక్కువ తిరిగింది, వైట్ కలర్ కావాలి అనుకున్న వాళ్ళకి బెనిఫిట్ అండి. ఓన్లీ 25,000 కిలోమీటర్స్ డ్రివెన్ అయిందండి వెహికల్. సో ఇప్పుడు మనం చూసి వచ్చేసి 2014 మోడల్ స్విఫ్ట్ VXi 51,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 530 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. అంటే మనకి 4.5 నుంచి 5 lakh బడ్జెట్లో వచ్చేస్తుంది వెహికల్. సో ఇక దీంట్లో VXi కాబట్టి మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఉన్న వెహికల్ చూసినట్లయితే మనకి కలర్ అయితే ఎక్స్టీరియర్ అయితే బాగానే ఉందండి. చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. టైర్స్ కూడా మనకి కొన్ని నార్మల్గా ఉన్నాయండి, 40 to 50% ఉంటాయి. సో దాన్ని బట్టి మనం ప్రైస్ నెగోషియేట్ చేసుకోవచ్చు. సో 51,000 కిలోమీటర్ ఏమైనా స్విఫ్ట్ ఎప్పటికైనా రీసేల్ వాల్యూ ఉంటుంది. సో అవి చిన్న అయితే మనం చేయించుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం లేదు. మేజర్ అయితే 100% ఉండదు, సర్టిఫైడ్ వెహికల్ ఉంటుంది. ఇప్పుడు మనం చూసి వచ్చేసి 2021-22 రిజిస్ట్రేషన్ అండి స్విఫ్ట్ VXi 65,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 735 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో ప్లేస్మెంట్ ఏంటంటే మనకి లేటెస్ట్ మోడల్ అండి, అంటే లైక్ 21 మోడల్, ఓన్లీ 3 years వెహికల్, 2 to 3 years వెహికల్. దీంట్లో మనకి ఫీచర్స్ వచ్చి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. అండ్ అది కాకుండా మనకి సెంట్రల్ లాకింగ్ ఉంటుంది, రిమోట్ సెంట్రల్ లాకింగ్, అండ్ ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి. ఫీచర్స్ చూసుకుంటే ఇక వెహికల్, ఇక్కడ పర్టికులర్ వెహికల్ చూసుకున్నట్లయితే మనకి ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుందండి, సిల్వర్ కలర్లో అయితే బాగుంది. అండ్ టైర్స్ కూడా మనకి 80 to 90% టైర్స్ కూడా ఉన్నాయండి. అంటే సో ఓవరాల్గా వెహికల్ అయితే మంచిగా ఉంది. మనకి 21 మోడల్ కాబట్టి 6.5 నుంచి 7 lakh బడ్జెట్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కస్టమర్తో మాట్లాడుకుంటే మాత్రం. అండ్ నెక్స్ట్ మనం చూసి వచ్చేసి 2013 మోడల్ డిజైర్ ZXi అండి. 80,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 530 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. ఇందాక చెప్పాను కదా మీకు, ZXi అనేది చాలా తక్కువ రావడం. సో వెహికల్ చాలా తక్కువ వస్తాయి. ఇందాక మనకి స్విఫ్ట్ ZXi చూసాము, ఇది వచ్చి డిజైర్ ZXi. సో డిజైర్ ZXi అంటే మినిమం ఫీచర్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్తో పాటు మనకి ABS, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. అండ్ కలర్ కూడా చూడొచ్చు మీరు. ఇక్కడ ఉన్న పర్టికులర్ వెహికల్ అయితే కలర్ అయితే సిల్వర్ కలర్. సో ఎక్స్టీరియర్ అయితే బాగుందండి. టైర్లు కూడా మనకి 60 to 70% టైర్స్ అయితే ఉన్నాయి. సో అలవెల్స్ కూడా ఉన్నాయి, చూడొచ్చు. సో నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి 2018 మోడల్ డిజైర్ అండి. పెట్రోల్ వెహికల్ ఇది. 63,000 డ్రివెన్ అయింది. 695 చెప్తున్నా, నెగోషియబుల్ అవుతుంది. సో డిజైర్ కలిసి VXi ఉండొచ్చు. VXi అంటే మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, దాంతోపాటు 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి దీంట్లో, లేటెస్ట్ మోడల్ కాబట్టి. అండ్ ఇక్కడ ఉన్న పర్టికులర్ వెహికల్ అయితే ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుందండి. ఎక్స్టీరియర్ అయితే కలర్ అయితే మంచిగా ఉంది. టైర్స్ కూడా మనకి 50 to 60% ఉన్నాయి వెహికల్. సో ప్రైస్ కూడా మనకి అరౌండ్ 6 నుంచి 6.5 బడ్జెట్లో రావచ్చు. సో కలర్ కూడా మంచి కలర్, మైలేజ్ కూడా ఇస్తుంది ఈ వెహికల్ అయితే, మీకు అందరికీ తెలుసు, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు.